సెక్యూరిటీ తగ్గించిన అంశంపై ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ సెక్యూరిటీ కొనసాగించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఉన్నత న్యాయస్థానాన్ని ఆయన కోరారు. వెంటనే భద్రత పెంచాలని పిటిషన్లో పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏకపక్షంగా తన భద్రతను తొలగించిందని, తను అంతమొందించే లక్ష్యంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని జగన్ తన పిటిషన్లో ఆరోపించారు. తనకు ప్రాణహాని ఉన్న విషయాన్ని పరిశీలించకుండానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవటం తగదని పేర్కొన్నారు. అలాగే తనకు కేటాయించిన వాహనం కూడా సరిగ్గా లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రిపేర్లో ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తనకు ఇచ్చారంటూ ఆరోపించారు. ఇక కావాలని తనను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేస్తుందని జగన్ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ మేరకు కోర్టుకు కొన్ని ఆధారాలు అందజేశారు. ఇక జగన్ పిటిషన్ను స్వీకరించిన ధర్మాసనం త్వరలోనే విచారణ చేపట్టే అవకాశం కనిపిస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, మాజీ సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో ఎప్పుడు విచారణకు వచ్చే అవకాశం ఉంది? ఘటనపై పూర్తి వివరాలేంటి? గుడ్ మార్నింగ్ శిరీష. మొత్తానికి వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం సెక్యూరిటీ విషయంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా తనను విస్మరిస్తా ఉంది. తనకు తగినటువంటి సెక్యూరిటీ కల్పించడం లేదు, పాడైపోయినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తనకి ఇచ్చారంటూ కూడా నిన్న హైకోర్టులో ఒక పిటిషన్ అయితే మాత్రం దాఖలు చేశారు. ముఖ్యంగా చూసుకోవచ్చు, ఏదైతే గత ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి సెక్యూరిటీని కూడా తిరిగి మరలా తనకు ఇవ్వాలంటూ కూడా ఆయన ఈ పిటిషన్ లో స్పష్టంగా కూడా పేర్కొనడం అయితే మాత్రం జరిగింది. ముఖ్యంగా చూసుకోవచ్చు, కూటమి ప్రభుత్వం కావాలనే తనను టార్గెట్ చేస్తా ఉంది. టార్గెట్ చేస్తూ ఇబ్బందులకు గురి చేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో తనకు పాడైపోయినటువంటి బుల్లెట్ వాహనాన్ని ఇచ్చారు. ఈ మధ్య కాలంలో వినుకొండ వెళ్తున్నటువంటి నేపథ్యంలో కూడా పలుసార్లు మొరాయించింది. అంతేకాకుండా తన వ్యక్తిగత పనుల మీద వెళ్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా మొరాయిస్తుందంటూ కూడా పిటిషన్ లో జగన్మోహన్ రెడ్డి అయితే స్పష్టంగా పేర్కొన్నారు. మరి ఈ నేపథ్యంలోనే ధర్మాస్థానం అయితే మాత్రం ఈ యొక్క పిటిషన్ కు సంబంధించి కూడా త్వరలోనే విచారణ చేపడతాం, జగన్మోహన్ రెడ్డికి తగిన సెక్యూరిటీ ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోబోతా ఉంటాం అని చెప్పి కూడా ఇప్పటికే స్పష్టం చేస్తా ఉంది. మరోవైపు దీనిపై కూడా పోలీస్ శాఖ కూడా కొద్దిసేపు క్రితమే స్పందించింది. ఈ రోజు ఉదయం కూడా దీనిపై కూడా డీజీ మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి ఏదైతే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ఉన్నటువంటి సెక్యూరిటీ ఏదైతే ఉందో ఆ సెక్యూరిటీ మొత్తాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పంపాం. మేము సెక్యూరిటీ విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదు, కావాలని పోలీస్ శాఖపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ కూడా పోలీస్ శాఖలో ఉన్నటువంటి అధికారులు కూడా ఇప్పటికే కూడా స్పష్టంగా సోషల్ మీడియాలో ద్వారా కూడా చెప్పడం అయితే మాత్రం జరిగింది. మరి ఈ నేపథ్యంలోనే వైసీపీ అధినేత వేసినటువంటి ఒక పిటిషన్ పై కూడా ప్రస్తుతం ఒక దుమారం నెగుతా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డిని కూటమి ప్రభుత్వం కావాలని టార్గెట్ చేస్తూ ఇది ఇలాంటి అంటే ఈ విధంగా సెక్యూరిటీ కల్పించకుండా ఆయన ఇబ్బంది పెడుతుందా అనేటువంటి భిన్నాభిప్రాయాలు కూడా ప్రస్తుతం వ్యక్తం అవుతా ఉన్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. మరోవైపు సెక్యూరిటీ విషయంలో కూడా ఇప్పటికే ఏదైతే తాడేపల్లి నివాసం వద్ద ఉన్నటువంటి సెక్యూరిటీ మొత్తాన్ని కూడా తీసివేయడంతో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా తనకు హై సెక్యూరిటీ కల్పిస్తేనే ఇబ్బందులు లేకుండా ఉంటుంది, లేదంటే తనకు ప్రాణహాని ఉంటుంది అనే దానిపై కూడా చంద్రబాబు స్పష్టంగా ఈ యొక్క పిటిషన్లు అయితే మాత్రం పేర్కొనడం జరిగింది. మరి దీనిపై ధర్మాసనం అయితే మాత్రం వచ్చే అంటే దాదాపుగా మరికొన్ని రోజుల్లోనే ఈ పిటిషన్ కు సంబంధించి కూడా విచారించబోతామని చెప్పి కూడా స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యం కూడా కనిపించింది. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో కూడా విఘాతం కలిగే విధంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. ఎక్కడికక్కడ వైకాపా సంబంధించినటువంటి కార్యకర్తలపై నాయకులపై దాడులు జరుగుతున్నా కూడా ఎందుకు పట్టించుకోవడం లేదు అనే దానిపై కూడా ప్రస్తుతం ఒక చర్చ నడుస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి ఈ పిటిషన్ పై కూడా సర్వతా ఒక ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే కావాలనే ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ తగ్గించి ఇబ్బందులు గురి చేస్తుందా అనేటువంటి ఒక అనుమానాలు కూడా ప్రస్తుతం తలెత్తుతా ఉన్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఏం జరుగుతుంది, ఈ యొక్క పిటిషన్ పై ధర్మాసనం ఎలాంటి తీర్పు ఇవ్వబోతుంది అనే దానిపై కూడా ప్రస్తుతం ఒక ఉత్కంఠమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తా ఉంది శిరీష. ఓకే రైట్ పవన్, థ్యాంక్ యూ.